హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక్కసారి ఈ ఫోటోస్ని క్లారిటీగా గమనించండి. అక్కడ ఎవరా అని చూస్తున్నారా? మరెవరో కాదండి, ప్రిన్స్ యావర్ అండ్ నైని పావని. వీళ్ళిద్దరూ కూడా ఇప్పుడు యూట్యూబ్లో అయితే తెలియదే తెలియదే అనే ఒక కవర్ సాంగ్, అంటే వాళ్ళే ప్రైవేట్ సాంగ్ అయితే ఒకటి చేసి రిలీజ్ చేశారు. అంటే ఈరోజు అయితే చేస్తాం ఖచ్చితంగా అని అయితే వాళ్ళైతే ఇన్స్టాగ్రామ్ ద్వారా అయితే వీడియో అయితే అప్లోడ్ చేశారన్నమాట. అలానే ఫోటోస్ కూడా అప్లోడ్ చేశారు. ఈ ఫొటోస్లో అయితే నైని పావని ఆ ప్రిన్స్ యావర్ ఎదపైన తనైతే పడుకొని హక్ చేసుకుంటూ సరదాగా అయితే కొన్ని షూట్ అయితే చేసి వాళ్ళైతే ఇన్స్టాగ్రామ్ అప్లోడ్ చేశారు. ఆ ఫోటోస్ అయితే చాలా అయితే వైరల్గా మారాయన్నమాట. ఫస్ట్ టైం మాకు ఇట్లా ఇద్దరికి సంబంధించి ఒక సాంగ్ అయితే వస్తుంది, ప్రతి ఒక్కరు చూడండి అంటూ వాళ్ళ క్యాప్షన్ అయితే ఇచ్చారనమాట. ఓవరాల్గా చూసుకుంటే ఫ్రెండ్స్, బిగ్ బాస్ హౌస్లో నైని పవన్ పెద్దగా జర్నీ 1 వీక్ అయినా సరే, 1 వీక్లో కూడా పల్లవి ప్రశాంత్, శివాజీ గారు, ప్రిన్స్ ఎవరు ముగ్గురితో బాగా కనెక్ట్ అయిన తను. సో బయటకు వచ్చిన తర్వాత కూడా శివాజీ గారితో, పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ ఎవరు స్పై గ్రూప్తో ముగ్గురితో కూడా చాలా బాగా తను మింగిల్ అవుతూ సరదాగా అయితే ఉంది. వచ్చిన వెంటనే తను ప్రిన్స్ ఎవరితో అయితే, అంటే లోపలే కొంతవరకు ప్రిన్స్ ఎవరైతే పులిహోర కలిపాడు నైని పవన్తో, నైని పవన్ కొంతవరకు యాక్సెప్ట్ చేసి సరదాగా వెళ్తూ ఉండే వాళ్ళ జోడీ అంతలోకి ఎలిమినేషన్ అయిపోయింది. బయటకు వచ్చిన తర్వాత కూడా ప్రిన్స్ ఎవరితో అయితే నైని పవన్ కొంతవరకు రొమాంటిక్గా అయితే డాన్స్ చేస్తూ ఇది రీసెంట్గా మీరు అందరూ చూసారంటే కుర్చీ మడత పెట్టి అనే సాంగ్ కూడా ఏదైతే ఇరగదీశారు. సో ఇప్పుడు వీరిద్దరి పైన కొంత రూమర్స్ అయితే వస్తున్నాయన్నమాట. మీ ఇద్దరు కపుల్ చాలా బాగుంది, రియల్ లైఫ్లో కూడా మీ ఇద్దరు మ్యారేజ్ చేసుకుని చాలా బాగుంటారు, బెస్ట్ జోడీ అంటూ చాలా అయితే కామెంట్స్ అయితే వస్తున్నాయి నైని పవన్కి అలానే ప్రిన్స్ ఎవరికి. సో మీరు చెప్పండి ఫ్రెండ్స్, మీ పాయింట్ ప్రకారం వాళ్ళిద్దరు నిజంగానే లవ్లో ఉన్నారు, లేకపోతే అదొక స్క్రిప్టెడ్ లాగా మీకు అనిపిస్తున్నారు? అది కామెంట్ తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.